అపూర్వ 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 ఇప్పటికీ చెప్తున్నాను, నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదు. చంపేస్తాను. నేను చేయబోయింది అది. అలాంటప్పుడు ఎందుకు ఆపావు? నువ్వు అసలు మనిషివేనా? మన మధ్య ఒప్పందం ఏంటి? నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు ఏమని చెప్పాను? మీ వాళ్ళ మధ్య నీ పరువు మర్యాద కాపాడటానికి నేను పెళ్లి చేసుకున్నానని చెప్పాను కదా. అవన్నీ నాకు తెలియదు సూర్య. ఒక విషయం అడుగుతాను, చెప్పు. నువ్వు నాకు తాళి కట్టావా లేదా? కడితే అలాంటప్పుడు మనం భార్యాభర్తలము అవునా కాదా? మనం కేవలం కండిషన్స్ తీసి పక్కన పెట్టు. ముందు అడిగిన దానికి చెప్పు. మనలా పెళ్లి చేసుకున్న ఏ భార్యాభర్తల మధ్య అయినా 1,00,000 కండిషన్స్ ఉంటాయి. చెప్పు, మనం భార్యాభర్తలమా కాదా? అవును. మరి అలాంటప్పుడు నాకు భార్య స్థానం ఇవ్వనని ఎందుకంటున్నావు? నీకు పిచ్చా? నాకు ఆల్రెడీ పెళ్ళైంది. నాకు నీతో పెళ్ళైంది. ఏంటి మర్యాదగా మంచిగా ఉంటున్నాడు కదా, వీడేం చేస్తాడనుకుంటున్నావా? చంపుతాను. నిర్దాక్షిణ్యంగా చంపుతాను. నాది మంచితనమే కానీ చేతగానితనం కాదు. నీకోసమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను.
నా పని అయిపోయింది. ఇంకా నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మళ్ళీ నా వెంట పడ్డా, వేధించినా చంపేస్తాను. ప్రపంచానికి నీ శవం కూడా దొరకకుండా చేస్తాను. జాగ్రత్త. ఊరుకో అపూర్వ, ఊరుకో. చూసావా అమూల్య, సూర్య ఏమన్నాడో విన్నావా? విన్నాను. కూర్చో. కానీ నువ్వేంటి ఈ కోసుకోడాలు, ఈ ఆత్మహత్యలు ఏంటి న్యూసెన్స్? వీటికి వినా అర్థం ఉందా? ఓడిపోయిన ఆడపిల్ల, ఎవరూ లేని అనాథ, ఇంతకన్నా ఏం చేయగలదు చెప్పు? ఏ నీకెప్పుడైనా ఆత్మహత్య చేసుకోవాలనిపించలేదా? అనిపించింది. ఆ ప్రయత్నం కూడా చేశాను. కానీ అది సూర్య లాంటి నా భర్తలో మార్పు తీసుకురావడానికి అంతే. నీలా నిజంగా ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రం కాదు. నువ్వు ఐరన్ లేడీ కాబట్టి అలా ఉండగలిగావు. నేను వీక్ మైండ్ కాబట్టి ఇలా. ఏదేమైనా నాకిప్పుడు సూర్య తప్ప వేరే గతి లేదు, గత్యంతరము లేదు. సో చావో బతుకో సూర్యతోనే. నీకేమైనా పిచ్చా? ఇప్పుడు తనేమన్నాడో నీకు అర్థం కాలేదా? తను నిన్ను చంపేసినా చంపేస్తాడు. అందుకని వదిలేసేయమంటావా? సూర్యుని వదిలి ఎలా బతకాలి, ఎవరి కోసం బతకాలి? నా వల్ల కాదు అమూల్య, నా వల్ల కాదు. నాకు చచ్చిపోవాలనుంది, చచ్చిపోవాలనుంది అపూర్వ, చచ్చిపోవాలని. సాల్వ్ చేస్తాను అపూర్వ. నీ సమస్యని నేను పరిష్కరిస్తాను. ఇప్పుడు మొట్టమొదటిగా నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. జరుగుబాటుంటే రోగం అంత సుఖం లేదు అంటారు. ఇలాంటివి చూసేనేమో. నువ్వన్నమాట నీకన్నా అర్థమైందా? ఏ నీకు గాలేదా? పక్కోడితో కడుపు చేయించుకున్నా అని ప్రమాణ స్వీకార సభలో చెప్పినట్టు పబ్లిక్గా చెప్పినా మనమేం పీకలేమని నీ పెళ్ళం డిసైడ్ అయ్యింది. ఇక మనం సైడ్ అయిపోవటమే మిగిలింది. నాతో గెలవడం అంత ఈజీ కాదు నాన్న. ఈ మాట చాలాసార్లు విన్నాను నాన్న.
ఈ డైలాగ్ చెప్పడం తప్ప ఏమన్నా చేసావా? ఇట్టా నంచుకు తింటున్నావేంటయ్యా? నువ్వు నాకు అయ్యవా కొరకరాని కొయ్యవా? అయినా ఇప్పుడు పేరంటం జరుగుతుంది నా వల్ల వచ్చిన కడుపుకేగా అని నువ్వు నేను అనుకుంటున్నావు. కనీసం నీ పెళ్ళాం అంటుందే? అమ్మా, మీ అబ్బాయిని వచ్చి ఆశీర్వదించమనండి. తను తర్వాత ఆశీర్వదిస్తాడులేమ్మా. అయ్యో అదేంటి, ఈ టైంలో కడుపులో ఉన్న బిడ్డకి అమ్మాయికి ఇద్దరికీ కావాల్సింది మీ అబ్బాయి ఆశీస్సులే కదా, పిలవండి. నాన్న ఏం పీకేవ్ అంటూ కుళ్ళపడిచావు కదా, ఇప్పుడు పీకబోతున్నా చూడు. జన్మలో కోలుకోలేని విధంగా పీకుతున్నా. నువ్వు కూడా ఆశీర్వదించాలంట్రా. వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించు. అయ్యో అలాగేనమ్మా, అమ్మ చెప్పాక ఆశీర్వదించకుండా ఎలా? పదమ్మా. నమస్కారం పిన్ని గారు. నమస్కారం అమ్మ. నమస్కారం. నమస్కారం బాబు. నమస్తే అత్తయ్య గారు. నమస్కారం అండి. నమస్కారం అక్క. నమస్కారం బాబు. అమ్మ నమస్కారం. నమస్తే. వసుంధరా, ఏమో అనుకున్నాం గాని నీ కొడుకు బంగారమే. బంగారం ఏంటి పిన్ని, మేలిం బంగారం. ఎంత వినయం, ఎంత విధేయత. చావు దెబ్బ తీస్తున్నా, సిద్ధంగా ఉండు. దీర్ఘ సుమంగళి భవ. ఆ చేత్తోనే నీ బిడ్డను కూడా దీవించు నాయనా.
అదేంటి నాయనా, ఆశీర్వదించమంటే ఏదో శాపం పెట్టమన్నట్టు అంత సీరియస్ గా చూస్తున్నావు? నన్ను క్షమించండి పిన్ని, నాకు అర్హత లేదు. ఏంటైనా ఎందుకు? అబ్బే, వాడేదో సరదాగా అంటున్నాడు. అమ్మా, ఎందుకమ్మా ఇంత త్యాగం? ఎవరి కోసం? నా కోసమేగా. నా పరువు పోతుందనేగా. వద్దమ్మా. అయినా వీళ్ళెవరు? పిన్నమ్మలు, అత్తలు, అక్కలు. వీళ్ళ దగ్గర దాపరికం ఎందుకు? ఏంటి వసుంధరా, బాబేదో బాధపడుతున్నాడు, మా దగ్గరేగా చెప్పుకొని. నువ్వు చెప్పు తమ్ముడు, కడుపులో ఉన్న బిడ్డని ఆశీర్వదించమంటే అర్హత లేదన్నావెందుకు? నేను వాడి బాబుని కాదు కాబట్టి. అవునక్కయ్య గారు, మీనాక్షి కడుపులో బిడ్డకు తండ్రిని నేను కాదు. ఆ సాత్విక్ గాడు, అదే మీనాక్షి మొదటి లవర్, వాడే కడుపులో బిడ్డకు తండ్రి. ఏదో రోజు వాడే వస్తాడు, దీన్ని దీవిస్తాడు. కానీ నా మీనాక్షి మాత్రం బంగారం. తనని మాత్రం ఏమనకండి ప్లీజ్. నాన్న, ఏం పీకేనన్నావుగా, ఇప్పుడు చూడు. అయ్యో, అదేంటమ్మా, ముత్తైదు తాంబూలాన్ని అలా నేలపాలు చేశారు? ఈ పాపాల నుంచి బయటపడాలంటే ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలో. ఏమ్మా, మీనాక్షికి బుద్ధి లేకపోతే పోయే, పెద్దదానివి నీ బుద్ధి ఏమైంది? గడ్డి తిందా? ఇంత నీచమా, ఇంత బరితెగింపా?
ఇది సంసార్లుండే కాలనీయా సాన్లుండే కాలనీయా ఏంటి దరిద్రం? అది కాదమ్మా. ఏది కాదమ్మా? అవ్వా, కలికాలం కాకపోతే చెడు తిరుగుళ్ళకి కడుపు తెచ్చుకోవడం, దానికి ఒక పేరంటం, దానికి మనందరినీ పిలవడం. దానికనే ఉండాలి, మనకనే ఉండాలి సిగ్గు. పదండి పదండి. అయ్యో జయంతి, ఇలాంటి నీచ పనులు చేసి బంగారం లాంటి కొడుకు జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటావా? చిచి, పదవే. అయ్యో కళ్యాణి, కళ్యాణి.